తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కూడా ఉదయం నుంచే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రారంభం నుంచి కూడా 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే పోలింగ్ సరళి కూడా మొత్తం ప్రశాంతమైన వాతావరణం జరుగుతుందని చెప్పేసి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుముది గారు ఇంతకుముందే జరిపిన ప్రెస్ మీట్లో కూడా తెలియజేయడం జరిగింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మొత్తం వెబ్కాస్టింగ్ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వెబ్కాస్టింగ్లో ఎక్కడికక్కడ మేము పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇవి వెబ్కాస్టింగ్ చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అట్లాగే ఎక్కడైనా గొడవలు జరిగినా కూడా ఇక్కడ రిగ్గింగ్ కూడా జరగకుండా ఉండడానికి కూడా ఇది చాలా త్వరగా మాకు ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి అయినా మనం ఎక్కడ ఎన్నికల్లో జరిగినప్పటికీ కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయడం వల్ల అక్కడ జరుగుతున్న పరిస్థితి ఎలా ఉన్నాయి, ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయా, ఏమన్నా అంటే రిగ్గింగ్ లాంటివి కూడా ఏమైనా జరుగుతున్నాయని తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా దానికోసమనే పూర్తి స్థాయిలో 100% వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నామని చెప్పేసి కూడా రాణి కుముదిగా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పదలో ఉదయం 11 గంటల వరకు అయితే 23.26% పోలింగ్ నమోదైందని కూడా చెప్తున్నారు. అయితే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా 28.46% పోలింగ్ నమోదైనట్టుగా, అట్లాగే అత్యల్పంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 18.94% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. మున్సిపాలిటీలు అంటే 116 మున్సిపాలిటీలలో పోలింగ్ శాతం 30.62% 11 గంటల వరకు కూడా జరిగిందని, అత్యధికంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఐజా మున్సిపాలిటీలో 47.52% పోలింగ్ నమోదైనట్టుగా తెలుపుతున్నారు. అట్లాగే అత్యల్పంగా నిర్మల్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో దాంట్లో 14.30% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. అంటే వెబ్కాస్టింగ్ వల్ల కూడా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. మొత్తం ఎన్నికల సరళి ఏ విధంగా జరుగుతుందనేది కూడా అప్ టు డేట్ మినిట్ టు మినిట్ కూడా మాకు తెలుస్తుందని ఇక్కడ ఎన్నికల అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే 100% వెబ్కాస్టింగ్తో పోలింగ్ సరళి తెలుసుకుంటాం. అట్లాగే పోలింగ్ సరళి పెంచడానికి అంటే పోలింగ్ శాతం పెంచడానికి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా చర్యలు తీసుకుందని చెప్తున్నారు. ఎవరైతే కొత్తగా ఓటర్లుగా నమోదైన వాళ్ళు కానీ, యువకులు కానీ ఈ ఎలక్షన్లో కూడా పాల్గొనాలని చెప్పేసి ఎలక్షన్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ నాయకుడి వల్లనే రేపటి తరం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అట్లాగే దేశ ప్రగతి కూడా వాళ్ళపైన ఆధారపడి ఉంది. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే పిలుపునివ్వడం జరిగింది. అయితే మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. సాయంత్రం వరకు కూడా పోలింగ్ సరళి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం పూట కొద్దిగా తగ్గినా కూడా ఆఫ్టర్ లంచ్ ఎక్కువగా జరుగుతుంది. 5 గంటల లోపల కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుముది గారు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పటివరకు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదో వాళ్ళందరూ కూడా త్వరగా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. అయితే ఈరోజు కూడా ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేతనంతో కూడిన సెలవును కూడా ప్రకటిస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ మోహిన్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్స్ 116 మున్సిపాలిటీస్లలో పోలింగ్ మొదలైంది. ఇప్పటివరకు నడుస్తున్న సమాచారం ప్రకారం అంతా ఇక్కడ కూడా ఇష్యూస్ లేకుండా ప్రతి చోట కూడా పోలింగ్ నడుస్తుంది. పోలీస్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా అనుకున్నట్టుగానే చేసినాము. ఎక్కడ లోపం లేకుండాను ప్రతి పోలింగ్ బూత్ను కూడా కవర్ చేసినట్టుగా పోలింగ్ స్టాఫ్ను మనం నియమించినాము. అట్లానే కొన్ని ప్లేస్లు ఇక్కడ క్రిటికల్గా, కొన్ని హైపర్ సెన్సిటివ్ అని మనం కేటగరైజ్ చేసుకున్నాము. అట్లాంటి పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ బూత్స్ కూడా ప్రాపర్గా కవర్ చేసుకున్నాము. ఇప్పటి వరకు పోలింగ్ ఎక్కడ ఆగిపోయినట్టు కానీ, పోలింగ్ స్టేషన్లలో ఏమైనా గొడవ అయినట్టు కానీ అట్లాంటి సమాచారం ఏం లేదు. అంతా చక్కగా నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గొడవ అవుతుంది.
అది చేస్తున్నామండి. ఇప్పుడే కదా తెలిసింది, మాకు కూడా తెలిసింది కొద్దిసేపటి కింద. దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడేం చేయడం చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పండి, ఏ ఊరు, ఏం గొడవ అంటే? ఇప్పుడు ఇట్లాంటి కొంచెం క్లోజ్ కీన్ కంటెస్ట్ ఉన్న దగ్గర కొంత టెన్షన్ ఉంటుంది, అది జరుగుతూనే ఉన్నది, నార్మలే అది. ఇక్కడైతే అక్కడ వెంబడే మా ఫోర్సు ఆ శివనగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ టీమ్స్ అప్పుడే ఆల్రెడీ చేరుకున్నాయి ఇక్కడికి. ఇప్పుడు ఏం గొడవ లేదు. అవన్నీ కూడా స్మాల్ టెన్షన్స్ తప్పిస్తే పెద్ద సీరియస్ ఇష్యూస్ కావు. ఏం రిపోర్ట్ కాదు, మాకేం రిపోర్ట్ లేదు కాబట్టి రిపోర్ట్ లేదు మాకు. అంత బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మన కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. 100 మీటర్ల లోపల రావద్దు అని చెప్పి, రైట్? పోలింగ్ బూత్కి 100 మీటర్ల లోపల రావద్దు అని చెప్పి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దాన్ని దాటిచ్చినప్పుడు కొంత తీసుకుపోవడం, పోలీస్ స్టేషన్లో కొంతసేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అది దాన్ని ఏదో అక్రమంగా అరెస్ట్ కాదు కదా. అదే మార్నింగ్ ఉండి కొద్దిసేపు ఏదో ఊర్ల నుంచి రైతులను తీసుకొచ్చి ఇక్కడ ఓటింగ్ చేస్తున్నారని చెప్పి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చేదో దాన్ని క్వశ్చన్ చేయడం చెప్పారు. దాన్ని లోకల్ పోలీసులు వెళ్ళి, లోకల్ ఆఫీసర్స్ వెళ్ళేసి వాళ్ళని సబ్సైడ్ చేసిన ఆ ఇష్యూని. ఇప్పుడు ఏం లేదు అక్కడ. అంటే ప్రతిదాన్ని మనం గొడవల కింద చూడకూడదమ్మా. కీన్ కాంటెస్ట్ ఉన్న చోట వాళ్ళకి చాలా ఇష్యూస్లో క్లారిఫికేషన్ కావాలి అని చెప్పి ఒకరి మించి ఒకరు అడుగుతూనే ఉంటారు. ఇట్ కెన్ బి ఓటర్ స్లిప్స్ గురించి అవ్వచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్ కావచ్చు. కొన్నిసార్లు సింప్లీ అంటే ఒకరి మీద ఒకరు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఎప్పుడైతే ఓటర్స్ని పిలుస్తారో, ఎదురెదురు వచ్చారనుకోండి, సడన్గా కొంచెం ఒకలాంటి టెన్షన్ వాతావరణం, కొంతమంది ఆర్గ్యుమెంటేటివ్గా గట్టిగా మాట్లాడుతున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. బట్ దట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ గొడవ పడుతున్నారు అన్నట్టుగా మనం పరిగణించాం. అది అదంతా కాదండి, కరెక్ట్ కాదు అదంతా. నో, మోటివేటెడ్ క్యాంపెయిన్, పని కట్టుకుని చేస్తున్నారు అక్కడ. నేను నాకు అర్థమైంది. అది టోటల్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. 1-sided ఇన్ఫర్మేషన్ వింటున్నారు మీరు. మోటివేటెడ్ క్యాంపెయిన్ అది. ప్రాపర్గా అక్కడ లోకల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కానీ ఇక్కడ ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు దయచేసి. ఒక్కొక్క చోట అయితే మీరే రిపోర్ట్ చేశారు ఎక్కడో పైసలు కనపడ్డాయని. సో ఇట్లాంటివి ఏంటంటే ఆ కాంపిటీషన్ ఎక్కువ అవడంలో ఎట్లా ఓటర్స్ని రప్పించుకోవాలనే దాంట్లో ఆ క్యాండిడేట్స్ చేస్తారు. దాన్ని పార్టీ పరంగానో ఇంకొక రకంగానో చూడకుండా అది ఇట్లా గొడవలు కాకుండా, లేదా మన ఒక రూల్స్ ప్రొసీజర్స్కి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తూ మనం చేస్తాం అంతే. మొదటి సంగతి కాదు, ఈ రోజు మనం పోలింగ్ అంటే ప్రశాంతంగా అలా ఏమి ఉండదమ్మా. అలాంటివి ఏమి ఉండవండి, అలాంటివి ఏమి లేవండి. అలేమో అలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగలేదండి. అలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటి వరకు అయితే ఏమి జరగలేదు. అలాంటి ఇన్సిడెంట్స్ మా దృష్టికి ఏమి రాలేదు. ఏమి లేదమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ 5 o'clock మళ్ళీ మాట్లాడదాం. ఓకే.